పరిశ్రమలు అంటేనే కనిపించేది మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అభివృద్ధి అంటే సిబిఎన్ అంటే అభివృద్ధి అనే నానుడి విషయాన్ని నిరూపించిన వ్యక్తే మన విజనల్ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి గతంలో మనం పెన్షన్ల పండుగ చేస్తాం, తల్లికి వందనం పండుగ చేస్తాం, అనేక సంక్షేమ పథకాలు అభివృద్ధి ధ్యేయంగా మనం సక్సెస్ఫుల్గా పనిచేసాం. సంక్షేమ పథకాలే కాదు, సంపద కూడా సృష్టించాలి. సంపద సృష్టిస్తానే ఈ రాష్ట్ర భావితరాల భవిష్యత్తు రూపకల్పన చేయాలి. వారి భవిష్యత్తు బాగుండాలంటే మన పరిశ్రమలు రావాలని గ్రహించిన విజనరీ లీడర్ మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మరి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి ఈరోజు శంకుస్థాపన ప్రారంభోత్సవాలు కూడా జరుగుతున్నాయనే విషయం తెలియజేస్తూ, మరి మనందరికీ తెలుసు మరి విశాఖలో వైజాగ్లో CCI సమ్మిట్ జరుగుతూ ఉంది. 14-15 తారీఖుల మరి MOUలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేసి సుమారుగా 410 కంపెనీలు, అదేవిధంగా పెట్టుబడులు సుమారుగా 10 లక్షల కోట్లతో పెట్టుబడులు పెడుతున్నారనే విషయం కూడా తెలియజేస్తూ, మరి ఈరోజు మరి అందులో భాగమైన కొన్ని ఇండస్ట్రీస్ ఈరోజు శంకుస్థాపన పనులు కూడా మొదలైనవి. మన ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 77 ఇండస్ట్రీసు, అదేవిధంగా సుమారుగా 39,450 కోట్ల రూపాయలు కోట్ల రూపాయలతో పెట్టుబడులు పెడుతున్నారు ఇండస్ట్రీసు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవాలు జరుగుతున్నాయనే విషయం కూడా తెలియజేస్తూ, అదేవిధంగా మన కడప జిల్లా అందరికీ తెలుసు. మరి ఈరోజు హార్టికల్చర్ ఈరోజు అభివృద్ధి జరిగింది. మరి హార్టికల్చర్ హబ్గా ఈరోజు మరి గతంలో మానేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే మరి తెలుగు రాష్ట్రాల్లో పరిశ్రమలు వచ్చాయి. సాగునీరు తెచ్చింది అపర భగీరథుడు చంద్రబాబు నాయుడు గారి. మరి కడపలో కూడా ఈరోజు మరి సుమారుగా 6 ఇండస్ట్రీస్కి ఈరోజు ప్రారంభోత్సవాలు జరిగాయి. సుమారుగా 397 కోట్ల రూపాయలతో మరి ఉపాధి 2,650 మందికి ఉపాధి కూడా చూపిస్తున్నారు. మరి ఇండస్ట్రీస్తో కూడా ఇంటరాక్ట్ అయ్యాం. వాళ్ళు కూడా చాలా అభినందనగా మేము ఈరోజు పెట్టుబడులు ధైర్యంగా పెడుతున్నాము అంటే ప్రపంచ దేశాల నుంచి ఈరోజు ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు పెడుతున్నారంటే నమ్మకం అక్కడ చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఖచ్చితంగా ఆయన అన్ని విధాలుగా ఆదుకుంటారు. మరి ఆయన విజనరీ లీడర్ అని గ్రహించే ఈరోజు మరి లక్షల కోట్లు పెట్టుబడి పెట్టడానికి కూడా మరి ఇండస్ట్రీస్ వచ్చారన్న విషయం కూడా తెలుస్తూ, అదేవిధంగా మరి ముఖ్యమంత్రి గారు మరి పెద్ద పరిశ్రమలే కాదు స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కూడా ఉండాలి. మరి రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో కూడా MSME పార్కులు ఉండాలన్న ఉద్దేశంతో మరి ఈరోజు మన కడప జిల్లాలో కూడా 3 MSME పార్కులు కూడా ప్రారంభోత్సవాలు జరిగాయి. వీరుప్రాయపల్లె అందరికీ అభినందనలు. ముఖ్యంగా ఈ కడప జిల్లా ప్రజల తరఫున ఆ కుటుంబానికి అభినందనలు. కారణం గౌరవ ముఖ్యమంత్రి గారు 2.5 కోటి నజరానా, కడప టౌన్లో 1000 గజాల స్థలము, గ్రూప్ 1 ఆఫీసరు. కాబట్టి మేము కడప జిల్లా తరఫున అందరము ఆమెతో వ్యక్తిగతంగా మాట్లాడడం జరిగింది. ఈరోజు ఆమె కడపలో RTDPలో వాళ్ళ నాన్న ఎంప్లాయీ జూనియర్ ప్లాంట్ అసిస్టెంట్ ఆయన ఉన్నాడు. ఆయనతో కూడా మాట్లాడినాం. మా తరఫున ఆమెకు ఎప్పటికీ కలెక్టర్ గారు కూడా ఉన్నారు, ఎప్పుడు సపోర్ట్గా ఉంటాను. ఏదైనా ఆమె ఎడ్యుకేషన్ తరఫున కానీ ఆమెకు ఇల్లు కట్టేటప్పుడు కానీ అందరూ ఉంటాం. అదే కాకుండా గౌరవ మంత్రి గారు మాట్లాడినారు. ఇది మా గవర్నమెంట్ యొక్క ఉద్దేశం. 4 ఐలు ఇండస్ట్రీ డెవలప్ కావాలా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలా, ఇరిగేషన్ కావాలా, ఇన్స్టిట్యూషన్లు కావాలా, వెల్ఫేర్ ఉండాలా, ఎంప్లాయ్మెంట్ ఉండాలా, టూరిజం. ఈ జిల్లాలో అన్నీ ఉన్నాయి. ఇంకా చేస్తాం. ఆ జగన్మోహన్ రెడ్డికి సూపర్ చెక్ పెడతాం కూడా. అతని